ఇది దీపావళి తుపాకు కాదు, ఒరిజినల్ గన్. 1948 చైనీస్ మోడల్. కాలిస్తే కిడ్నీ పుచ్చకాయలా పేలిపోద్ది. నాకు జోక్స్ అంటే చిరాకే. ముందు గన్ లోపలటే. మేనేజర్, డబ్బు కోసం నా వుడ్ మీని కిడ్నాప్ చేస్తావా? నేను నమ్మినందుకు మా ఫ్యామిలీకి ద్రోహం చేస్తావా? నమ్మినప్పుడే మోసం చేయడం ఈజీ మేడం. ఎన్నాళ్ళు మీరు ఎన్ని కామెడీలు చేసినా సూట్ కేసు కోసం భరించు. మర్యాదగా చెప్పు, లేట్ చేస్తే షూట్ చేస్తా. అబ్బచ్చా, ప్లీజ్ అతన్నేం చేయకు. ఆ సూట్ కేస్ ఇచ్చేయి ప్రసాద్. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తాను. లేదంటే వాడు గొడ్డలు చించుకునే ఇవ్వను. నిన్ను ఆగాగు, మన ఇద్దరం ఒక డీల్ కొద్దాం. నీకు సూట్ కేసు కావాలంటే హరిప్రియ కాబోయే మొగుడిని వదిలిపెట్టదు, నీ దగ్గర పెట్టుకో. ఈ డీల్ ఓకే చెప్పు. ఈ సూట్ కేసు ఏంటి, నా బట్టల బ్యాగ్ కూడా ఇచ్చేస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఈడేంట్రా నాకు చాయిస్ ఇస్తున్నాడు? నేను వినలా కనపట్లేదా? భయపట్లేదు. కామెడీ సినిమాలో వెళ్ళనంటే ఎవరు భయపడరు సార్. ఆ సూట్ కేసు ఎలా తీసుకోవాలన్నా తెలుసు. వీళ్ళద్దరిన గదిలో పడాయి. సత్యానంద ఆశ్రమంలో పాకీజాలా ఉన్నావు. నీ పేరెంట్స్ చెల్లమ్మా? ఏమన్నావన్నయ్యా? చెల్లమ్మా అన్నాను తల్లి. వచ్చే వ్యాలంటైన్స్ డే కి రాఖీ కట్టి నీ రుణం తీర్చుకుంటానన్నయ్యా. వ్యాలంటైన్స్ డే కి రాఖీ కడతావా? ఏం తీస్తున్నావురా? ఈ 1000 రూపాయలు ఉంచుకొచ్చానబ్బా, అప్పటికి డబ్బులుంటాయి లేదు, గాజులు కొనుక్కో. సెంటిమెంటా? చెల్లమ్మ అనేసరికి మెంటల్ గా అప్సెట్ అయ్యాను. సారీ బాస్, లెట్స్ మూవ్. రై పీపీ, నువ్వు నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హరిప్రియ విషయంలో మనం క్లారిటీకి వస్తే మంచిది. ఓ, నువ్వు క్లారిటీగానే ఉన్నావా? ఆల్రెడీ కమిట్ అయిపోయారనమాట. ఇంక నేనెందుకు వస్తా. మూడ్ లేదా ఏంట్రా? నీకు భయం లేదా? ఎందుకు లేదు? దీని కళ్ళల్లో కసి, చూపులో కైపు చూస్తుంటే టెంప్ట్ అయిపోయి రేప్ చేస్తానేమో అని భయంగా ఉంది సార్. నవ్వుతావంటే ఏం చేస్తారంట? నిజమా సార్? మీరు కాసేపు బయటకు వెళ్ళండి. ఎందుకు? ఈయన రేప్ చేస్తానంటున్నాడుగా. ఆడవాళ్ళ మాటను గౌరవించడం మన సంప్రదాయం సార్. మీరు కొంచెం కోఆపరేట్ చేసి బయటకు వెళ్ళారంటే పని అవగానే నేనే పిలుస్తా. నువ్వు నోరు తెరిచావంటే నోట్లో బుల్లెట్ దూసుకుపోద్ది. దొంగ సత్యం, నిజం మడిపోను. రాయ్, 2 నిమిషాల్లో క్యాష్ బాక్స్ మన చేతికి వస్తుంది. బ్యాంకాక్ 2 టికెట్లు బుక్ చేయి. 3 టికెట్లు బుక్ చేయి, నేను కూడా వచ్చేస్తా. నాకు వీడంటే ఇష్టం లేదు. నేనే ఎదవని, మాకు 2 టికెట్లు బుక్ చేయి. మీరు బ్యాంకాక్ వెళ్తే మేము హాంకాంగ్ వెళ్తాం. ఏమిటా హరిప్రియ? మీరంతా ఫారెన్ వెళ్ళిపోతే మరి మేమేం చేయాలి సార్? ఎవరన్నా చేతులు లేని వాళ్ళని చూసి వాళ్ళ వీపు గోకుతూ కూర్చోండి. రాయ్, సూట్ కేసు ఎక్కడ ఉందో వెతకండి రా. కమాన్ క్విక్. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? ఇంతకు ముందు ప్రాణ స్నేహితులు, ఇప్పుడు బద్ద శత్రువులు. ఎందుకేమో తెలుసా? వాడు నాకు వెన్నుపోటు పడవాలని చూశాడు. నా లవర్ అని తెలుసుకోవడం నా అంజలికి ఫోన్ చేసి, బీపీ గారు నా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి నిన్ను 1/2 చేసుకుంటా ఉంటూ కమిటీ వాళ్ళని చూశాడు. నేనా? కాకపోతే నేనా? అంజలి నాకు మ్యాటర్ మొత్తం చెప్పింది. పైగా నాకంటే నువ్వే బెటర్ ఉంది. ఇంత కుళ్ళు మనసులో పెట్టుకొని నన్ను హరిప్రియని కలవకుండా చేస్తావరా ద్రోహి? నువ్వే ద్రోహి, మిత్ర ద్రోహి, స్నేహ ద్రోహి. దీని కింద సూట్ కేసా? నో ఛాన్స్. ఐఎమ్ జీనియస్. లిటైలర్ కదా, మనం ఇటు వెళ్దాం. హరిప్రియ లాంటి అందమైన అమ్మాయి కోసం మనం విడిపోతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి దరిద్రుడిని వదిలించుకుంటున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకెవరు శత్రువు లేరని చాలా బాధపడ్డాను. ఈ రోజుతో ఆ బెంగ కూడా తీరిపోయింది. ఇక నా బద్ద శత్రువు నువ్వే. అగ్రిమెంట్ రాసుకుందాం, దమ్ముందా? సంతకాలు కూడా చేసుకుందాం. చెప్పెక్కడ చేయాలి? నువ్వు కూడా ఇక్కడ రాయ్, మీరు సూట్ కేసు ఎక్కడ ఉందో క్లైమాక్స్ దాకా చెప్పరని నాకు అర్థమైంది. చావడానికి సిద్ధంగా ఉంటుంది. 6 ప్యాక్. వీళ్ళని కైమా కింద కొట్టేసి వేడితో నిజం చెప్పించాడు. సార్, కైమా అనగానే ఆకలేస్తుంది సార్. మన ప్రొడక్షన్ లో ఇంతవరకు కైమా పెట్టలేదు సార్. మన ప్రొడ్యూసర్ హర్షారెడ్డి గారికి చెప్పి తలా 1 కేజీ కైమా తెప్పించండి బాస్. ప్రొడక్షన్ సార్, నా 6 ప్యాక్ బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళందరినీ నా దగ్గర పెట్టింది నువ్వే కదా. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు గాని తిన్నారుగా, ఫైట్ చేయండి రా. కొంచెం మనిషిలో మాట్లాడాలి సార్. తినంగానే ఫైట్ చేయటం మా వల్ల కాదు. కొంచెం రిలాక్స్ అవుతాం. ఆ ఫెసిలిటీ కూడా ఉందేంట్రా? ఇళ్ళ చెత్త కొట్టి నిజం చెప్పించండి రా.
వావ్ 6 ప్యాక్స్. సార్ మీరు వెళ్ళి పుష్టిగా తినొచ్చారు, పైగా 6 ప్యాక్ తో ఉన్నారు. మాకు కొంచెం నీరసంగా ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే చెరువు గ్లాస్ జ్యూస్ తాగి ఫైట్ చేస్తాం. జ్యూసా ఎక్కడా? అక్కడ నలుగురు ఒకేసారి వెళ్తే సార్ మీరు కూడా బాగా నీరసంగా కనిపిస్తున్నారు, ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ప్లీజ్. వాళ్ళలాగే నేను కూడా ఎర్రి పప్పని అనుకున్నారా? రేయ్, నేను 13 అంకెలు లెక్క పెట్టేలోపు మర్యాదగా సూట్ కేసు ఎక్కడుందో చెప్పండి, లేకపోతే నిజంగా కాల్చేస్తా. ఆ, నువ్వు 13 లెక్క పెట్టినా 13 ఎక్కడ చెప్పినా నేను చెప్పలగా. వీడు చెప్పనన్నాడంటే నేను చెప్తా, ఎందుకంటే వీడంటే నాకు కోపం. నేను ఇప్పుడు ప్లీజ్ చెప్పొద్దురా. చెప్పొద్దురా. చెప్పరా నేను ఇప్పుడు విప్పి చెప్పొద్దురా. సూట్ కేసు ఈ పరుపు కింద ఉంది. నిజమా? యా. బిల్లులేట్రా? డబ్బేమైందిరా? ఏమొద్ది, బ్యాంకులో వేస్తే డబ్బులు అవుద్ది, ఖర్చు పెట్టేస్తే అయిపోద్ది. ఏరా అంటే మొత్తం డబ్బు కౌన్ బనేగా కరోడ్పతి ఇలా క్వశ్చన్స్ అయ్యకు. ఎందుకంటే ఆప్షన్ ఏ నాకు చిరాకు, ఆప్షన్ బి నాకు మండు. చదువు రాకపోయినా గవర్నమెంట్ ఆఫీసర్ల ప్రతి దానికి బిల్లు పెట్టడం మా అలవాటు. అందుకే మేము ఖర్చు పెట్టే ప్రతి పైసాకి బిల్లు ఉంటుంది. మాట దగ్గర తేడా వచ్చినా బిల్లు దగ్గర తేడా రాదు, చూసుకో. మై గాడ్. ఎందుకు సార్ బాధపడతారు ఏదో డబ్బు కోసం? ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. దాంట్లో లాటరీ టికెట్లు ఉన్నాయి, 2 తీసుకోండి. బంపడరా తగిలితే 5 కోట్లు. లాటరీ టికెట్ నీ యబ్బా. 5 టికెట్లు 4 రోజుల్లో 2 కోట్లు ఎలా కట్టుకొచ్చారు? 2 కార్లు కొన్నాం. 40 లక్షలు పెట్టి బంగారం కూడా కొన్నాం. బంగారం తీయండిరా. ఒక్క నిమిషం. ఏంటా ఇది? డబ్బులన్నీ అయిపోతే సేట్ చమ్మలాల దగ్గర తాకట్టు పెట్టాం. ఆ రిసిప్ట్ అదే. బంగారం విడిపించు, మాకు రిస్క్ తగ్గించు. మిగతా బంగారం అంతా హరిప్రీకి ఇచ్చాను, కావాలంటే అడుగు. రేయ్, ఇంకా నాకు ఓపిక లేదురా. ముందెవరు చస్తాడో డిసైడ్ చేసుకోండి. దీని అంతటికీ కారణం నేనే. ముందు నన్నే కాల్చు. కాదు నన్నే కాల్చు. లేదు నన్ను కాల్చు. నన్నే కాల్చాలి. లేదు నన్ను కాల్చు. కాదు నన్నే కాల్చాలి. నన్ను కాల్చు. నన్నే కాల్చు. ఎందుకంటే ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. ఈ రోజు హరిప్రీతో కలిసి తిరిగాను, హరిప్రియ కాల్ని కూడా టచ్ చేశాను. హరిప్రియ కాలుని కూడా టచ్ చేసావా? కాల్చే నా కొడుకుని. రూదర్ ఫోర్డ్ కాల్చరా, కాల్చు. ఆయ్! అబ్బా! నా బెస్ట్ ఫ్రెండ్ ని చంపేస్తావురా? అసలు నిన్ను కూడా వేసేస్తూ పనైపోతురా. నీకేం కాలేదుగా? చూసావు మా వాడు ఫైరింగ్ ఎలా ఉందో? రేయ్, నేను చాలా లక్కీరా. ఇప్పుడు వేస్తాను చూడండి. రే నీకు తెలుసా? Genilia D'Souza from Goa. CBI. బొమ్మరిల్లు భాస్కర్ ఫ్రమ్ చెన్నై, క్రైమ్ బ్రాంచ్. ఏ దిల్ రాజుగారు రాలేదా? దిల్ రాజు గారి రికమెండేషనా? అయినా నిన్ను వదిలిపెట్టం. పోనీ ఎంఎస్ రాజు గారికి ఫోన్ చేసుకోవచ్చా? ఏ రాజుగారు నిన్ను సేవ్ చేయలేరు. కమాన్ మూవ్. దాంతో కలిసిన ఎలా బతికేవరా? జెనీలియా కాల్చుకోవడానికి గన్ ఇచ్చింది, ఓచుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చింది. అవును, బుల్లెట్స్ ఫేసిక్ అని బేసిక్ అని తెలితే ఏం చేసేవాడివిరా? జెనీలియా అలా జరుగుంటే ఏం జరుగుండేది? ఆ మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఎలా? బావా, రే నిన్ను! ప్రసాద్ ప్రసాద్, నిన్నే ప్రసాద్. మనోహర్ ప్రసాద్, నా బావా అండ్ మై ఫియాన్సీ. బావా, వీళ్ళ వల్ల నువ్వు సేఫ్ గా రిలీజ్ అయ్యావు. మనోహర్ ప్రసాద్ ప్లీజ్ 1 సెకండ్ సార్. ఓకే ఓకే ఓకే. మీ పరిచయం ఎప్పటికీ మర్చిపోలేను. ఎక్కడున్నా నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్.
హరిప్రియ నువ్వు ఎంతగా ప్రేమించావు నా ఒక్కడికి తెలుసు. నీది నిజమైన ప్రేమరా, నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. వెళ్ళరా వెళ్ళు, ఇప్పటికైనా నీ ప్రేమ గురించి హరిప్రియకి చెప్పేయి. అంతా అయిపోయిందిరా. ఏమీ అవ్వలేదురా, నువ్వెవరో తెలియక హరిప్రియ వాణ్ణి చేసుకుంటానంటోంది. అదే నువ్వే తన చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలిస్తే నిన్నే చేసుకుంటుందిరా. వెళ్ళు. హరిప్రియ, హరిప్రియ నన్ను గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు ఫ్రెండ్ని. చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ. స్నేహం అంటే ఇష్టమమ్మ, కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ. ఫ్రెండ్స్. సూపర్ సూపర్ గా ఉంది ప్రసాద్. ఎక్కడ నేర్చుకున్నా? హరిప్రియ, వస్తున్నాను బావా. ఓకే, మీరిద్దరు నా పెళ్లికి తప్పకుండా రావాలి, సరేనా? బాయ్. హరిప్రియ మన్ని మర్చిపోయిందిరా. హరిప్రియ. We are getting bored. I am also. అయితే మీకు గేమ్ నేర్పిస్తాను. అలాగే నేర్పించక్క. చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ. స్నేహం అంటే ఇష్టమమ్మ, కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ. హరిప్రియరా? ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. నేను చెప్పానా నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదని? వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. సరే. వెళ్ళిపోతుందిరా. హరిప్రియ, హరిప్రియ. అరే నెంబర్ రాసుకోరా. లాటరీ టికెట్ ఇలానే ఉపయోగపడుతుంది. ఈ టికెట్ పోయినా పర్వాలేదు, కార్ నెంబర్ మాత్రం పోవడానికి వీల్లేదు. సరే గానీ ఇప్పుడు ఏం చేద్దాం? గుజరాత్ వెళ్ళాలి, హరిప్రియని కలవాలి, నా ప్రేమ గురించి చెప్పాలి, పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ నేను డ్రైవర్ గా వాడుకోవాలనుకుంటున్నావా? లేదురా, మరి ఈసారి నిన్ను క్లీనర్ లో వాడుకుందాం అనుకుంటున్నాను. అలా అన్నావు, బాగుంది. మరి పీపీ అంటే ఏమనుకున్నావురా? ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తాడో తెలుసా? ఫ్రెండ్షిప్ తొక్కేం కాదు. అప్పుడెప్పుడో ఫోటో ఒకటి ఇస్తా అన్నావు, మాస్క్ చేసి మొహం తగిలించుకోమన్నావు. ఇప్పటిదాకా లేదు. కనీసం గుజరాత్ వెళ్లే కన్నా ఒక ఫోటో ఇరా. ఏదో మొహం తగిలించుకుని ఓ పటేల్ అమ్మాయిని పాడేసుకుంటాను.